గోల్డ్ పెరుగుతుంటే మన అసలు పెరుగుతుంటది, గోల్డ్ తో పాటు డబ్బులు పెరుగుతుంటది. 2.5% వడ్డీ ఇస్తున్నారు. లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేసిన వాళ్ళకి ట్యాక్స్ దాని నుంచి తీసేస్తున్నారు. ఇంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఇది. ఈ గోల్డ్ బెటరా, స్టాక్ మార్కెట్ బెటర్ అనే కంపారిజన్ ఉంది. ఈ రెండు మనకు కావాల్సిందే. 1925లో ₹18.75 ఉన్నది కాస్త 2025లో 87,000, 88,000. సో ఇలా చాలా మందికి తెలియదు. డైలీ కూడా గోల్డ్ లో ఇంత పర్సెంట్ ఎస్ఐపి లెక్కన ETF లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చని. చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు గోల్డ్ రోజు కూడా ఇంత పెట్టేద్దాం అనుకున్న వాళ్ళు కూడా చాలా వరకు గవర్నమెంట్ కి అన్నెసరీగా హైయర్ ట్యాక్సెస్ ని అండ్ GST ని కట్టేస్తున్నారు. ఇది వెంటనే ఆపండి మీరు ఒకవేళ గోల్డ్ ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే. మీరు గోల్డ్ కొంటున్నారా? ఎలా కొంటున్నారు? బయట ఫిజికల్ గా ఆభరణాలు కొంటున్నారా? గోల్డ్ బిస్కెట్సా, గోల్డ్ కాయిన్సా, అరే మ్యూచువల్ ఫండ్స్ అని, ETFలని, డిజిటల్ గోల్డ్ అని, సోరింగ్ గోల్డ్ బాండ్స్ అని, వీటిలో వేటి రూపంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? ఎందుకు అడుగుతున్నానంటే రాంగ్ గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే చార్జెస్ అని, GST అని అండ్ ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ పరంగా ఇష్యూస్ తో కూడా మీరు నష్టాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వాటి వీడియోలో గోల్డ్ కొనే వాళ్ళు ఎలా కొనాలి, ఏ రూట్స్ ఉన్నాయి అండ్ ఆ అన్ని రూట్స్ ని కంపేర్ చేస్తూ ఫిజికల్ గోల్డ్, డిజిటల్ గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్, ETF, సోరింగ్ గోల్డ్ బాండ్స్ వీటన్నిటిని కూడా కంపేర్ చేస్తూ ఎందులో ఏ బెనిఫిట్స్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఫైనలీ నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాను అండ్ ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను లైవ్ గా నేను మీకు చూపిస్తాను. సో నెల నెల ₹70, ₹100 కూడా మీరు గోల్డ్ SIP ఎలా చేయొచ్చు, ఆటోమేటిక్ గా ఎలా మీరు గోల్డ్ పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్ళొచ్చు అనేది కూడా ఇవాల్టి వీడియోలో మీకు క్లియర్ గా ఉంటుంది. రీసెంట్ గా ఉంటున్న చేంజెస్, మారిన ట్యాక్స్ రూల్స్, ప్రెసెంట్ ఉంటున్న ఆపర్చునిటీస్, సోవరిన్ గోల్డ్ బాండ్స్ పరంగా మనకి రూల్స్ మారాయి కదా, ఇవి ఇప్పుడు ఉండవన్నారు కదా. సో వాటిని బట్టి కూడా ప్రెసెంట్ నేను బెస్ట్ గా చూస్తున్న గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ రూట్ ఏంటి అనేది కూడా ఇవాల్టి వీడియోలో మీ ముందు పెట్టబోతున్నాను. ఫ్రెండ్స్, నేను 40,000, 50,000 అండ్ రీసెంట్ గా లాస్ట్ సంవత్సరం క్రితం 60,000 ఉంటున్నప్పుడు కూడా గోల్డ్ గురించి చేస్తున్నప్పుడు స్టాక్ మార్కెట్ పని అయిపోయిందా, గోల్డ్ గురించి మాట్లాడుతున్నారనే కామెంట్స్ వస్తాయి. ఫస్ట్ అలాంటి మైండ్ సెట్ నుంచి మనం పక్కకు రావాలి. స్టాక్ మార్కెట్ కి గోల్డ్ కి కంపారిజన్ ఏంటి? అవి రెండు అసెట్ క్లాసెస్, డిఫరెంట్ అసెట్ క్లాసెస్. ఇన్ఫాక్ట్ లాస్ట్ చేసిన గోల్డ్ వీడియోలో కూడా క్లియర్ గా నేను మాట్లాడాను. స్టాక్ మార్కెట్స్ కి ధీటుగా పెరిగిన అసెట్ క్లాస్, రిలయబిలిటీ ఉంటున్న అసెట్ క్లాస్ గోల్డ్ అని. సో ఇవాల్టి వీడియోలో కూడా అసలు గోల్డ్ ఎలా పర్ఫార్మ్ చేస్తుందనే దాంతో స్టార్ట్ చేద్దాం. తర్వాత నేను వీటన్నిటి గురించి నేను మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తుంటే, బికాస్ నెక్స్ట్ 20 సంవత్సరాల్లో వాళ్ళ పిల్లల కోసం అని పెట్టుబడులు చేద్దాం అనుకుంటారు. అబ్బాయినా అమ్మాయినా ఫ్యూచర్ లో ఖచ్చితంగా గోల్డ్ ని యూజ్ చేస్తారు కదా. కాబట్టి వాళ్ళ కోసం ఇన్వెస్ట్మెంట్ ఓరియంటేషన్ గా కానీ, ఫిజికల్ గా మీరు కొనుక్కోవాలనుకుంటున్న ప్రెసెంట్ ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని కానీ డీటెయిల్డ్ గా ఇవాల్టి వీడియో ఉండబోతుంది. ఈ పాయింట్ లో ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తే, మీరు వీడియో చూస్తే ఖచ్చితంగా అనిపిస్తుంది. బట్ ఖచ్చితంగా అలాంటి ఎఫర్ట్స్ ఉన్నాయని మీరు అనుకుంటే ఇప్పుడు లైక్ చేయండి. లేదు చూస్తున్న పాయింట్ లో మా ఎఫర్ట్స్ నచ్చుతుంటే మీరు చేసే ఆ లైక్ ఉంటుంది చూసారా, అది మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి మాకు అది మీరు ఇస్తున్న మోటివేషన్. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అసలు గోల్డ్ లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, స్టాక్ మార్కెట్ లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు? స్టాక్ మార్కెట్స్ లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్ నే క్రియేట్ చేశాయి, బట్ గోల్డ్ ఏ మాత్రం తీసుకోలేదు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చాలా కంట్రీస్ కి సంబంధించి ఈక్విటీ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, అక్కడ లోకల్ కరెన్సీ టర్మ్స్ లో, ఎందుకంటే గోల్డ్ ఇంటర్నేషనల్ గా డాలర్ లో ఉంటది, బట్ ఆ పర్టికులర్ కంట్రీకి సంబంధించిన కరెన్సీ స్ట్రెంత్ అవుతుందా, వీక్ అవుతుందా అనే దాన్ని బట్టి కూడా ఆ కంట్రీలో గోల్డ్ ప్రైస్ పెరగాల తగ్గాల అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ పర్టికులర్ కరెన్సీ, ఆ కంట్రీకి సంబంధించిన వాళ్ళ కరెన్సీ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఆ పర్టికులర్ కంట్రీలో గోల్డ్ ఎలా పెరిగింది తగ్గింది అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఫైనల్ గా స్టాక్ మార్కెట్ ని గోల్డ్ బీట్ చేసిందా చేయలేదా? మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ లో స్టాక్ మార్కెట్ ని గోల్డ్ బీట్ చేసింది. ఆ కంట్రీస్ లో స్టాక్ మార్కెట్ కంటే గోల్డే బాగా పెరిగింది ఎక్సెప్ట్ ఇండియా. బట్ రీసెంట్ గా పెరుగుతున్న గోల్డ్ ధరలతో ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా అది బీట్ అయ్యింటుంది, ఎందుకంటే మన మార్కెట్స్ కొంత డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి కాబట్టి. బట్ ఇన్ లాంగ్ టర్మ్ ఇండియన్ మార్కెట్స్ బెటర్ పర్ఫార్మ్ చేస్తాయి కంపేర్డ్ విత్ గోల్డ్ అనేది నా అభిప్రాయం. అల్టిమేట్ గా అదే నా అభిప్రాయం. బట్ గోల్డ్ ఏమాత్రం తక్కువ కాదు, రిస్క్ తక్కువ, మన పోర్ట్ఫోలియోకి స్టెబిలిటీ ఇస్తుంది. లెట్స్ సే మీ దగ్గర ఒక ₹1,00,000 ఉంటే 50,000 మార్కెట్ లో 50,000 గోల్డ్ లో పెట్టారనుకోండి, మార్కెట్ పెరిగిపోతున్నప్పుడు గోల్డ్ ఏం పడదు కదా, కానీ మార్కెట్ పడుతున్నప్పుడు గోల్డ్ అలానే ఉండడమా ఆర్ పెరిగే ప్రయత్నమా జరిగినప్పుడు ఓవరాల్ లాస్ ఆర్ ఓవరాల్ స్టెబిలిటీ మన పోర్ట్ఫోలియోకి ఎక్కువ ఉంటది. కాబట్టి నేను రీసెంట్ గా చాలా వీడియోస్ లో కూడా నేను మీకు 100 - ఏజ్ చేయండి, మీ ఏజ్ ఎంత ఉంటుందో అంత మార్కెట్ లో పెట్టండి, రిమైనింగ్ ది డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ, లిక్విడ్ ఫండ్స్ లో కానీ, మోస్ట్ ఇంపార్టెంట్ నేనైతే గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తానని కూడా వేరియస్ వీడియోస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రధానమైన కారణం అదే. అండ్ ఒకసారి ఈ డేటాను కూడా చూపించేస్తాను, ఎందుకంటే గోల్డ్ తో పాటు మనం అందరం సిల్వర్ ని కూడా చూస్తుంటాం కదా. ఏ సంవత్సరంలో గోల్డ్ ఎంత పెరిగింది, సిల్వర్ ఎంత పెరిగింది, నిఫ్టీ ఎంత పెరిగింది, ఫైనల్ గా విన్నర్ ఎవరు, లాస్ట్ తెలియాల్సింది విన్నర్ గురించే కదా. అలా చూస్తే అవుట్ ఆఫ్ 25 ఇయర్స్, లాస్ట్ 25 ఇయర్స్ లో నిఫ్టీ 12 టైమ్స్ బీట్ చేసింది, రిమైనింగ్ టైమ్స్ గోల్డ్ అండ్ సిల్వర్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి పెరిగాయి అనమాట. బట్ అల్టిమేట్ గా చూసారనుకోండి, రోలింగ్ రిటర్న్స్ పరంగా చూసినా గోల్డ్ మనకి బెటర్ రిటర్న్స్ ఇచ్చింది. టోటల్ రిటర్న్స్ పరంగా చూసినా నిఫ్టీలో ఇంక్లూడింగ్ డివిడెండ్స్ వేసుకొని చూసినా, నిఫ్టీ 50 ఉంటున్న కంపెనీస్ లో డివిడెండ్స్ వేసుకొని చూసినా గోల్డ్ సుపీరియర్ రిటర్న్స్ ని, రిస్క్ ని బ్యాలెన్స్ చేస్తూ ఇచ్చింది. అండ్ గత 100 సంవత్సరాల నుంచి గోల్డ్ ప్రైస్ ఎలా మారింది అనేది కూడా మీ స్క్రీన్ ముందు ఉంచుతున్నాను.
1925లో ₹18.75 ఉన్నది కాస్త 2025లో 87,000, 88,000, 86,000 అంతవరకు వెళ్ళిపోయింది. సో ఒకటైతే నేను చెప్పగలను, గోల్డా స్టాక్ మార్కెటా ఇది మనం జడ్జ్ చేయలేం. ఎందుకంటే కమింగ్ టైమ్స్ లో స్టాక్ మార్కెట్ బాగా పెరగచ్చు ఈ పాయింట్ నుంచి, అండ్ గోల్డ్ ఆల్రెడీ పెరిగింది కాబట్టి కొంత పడచ్చు. స్టాక్ మార్కెట్ కంటే కొంత అటు ఇటుగా రిటర్న్స్ ఇవ్వచ్చు. బట్ అల్టిమేట్ గా గోల్డ్ అండ్ స్టాక్ మార్కెట్ కంబైన్డ్ గా ఎఫ్డీ అయితే బీట్ చేస్తాయి. ఇది నేను షూర్. గోల్డ్ ప్లస్ స్టాక్ మార్కెట్ ఎఫ్డీ రిటర్న్స్ ని బీట్ చేస్తుంది. ఇది మైండ్ లో ఉంచుకోండి. ఈ గోల్డ్ బెటరా స్టాక్ మార్కెట్ బెటర్ అనే కంపారిజన్ ఉంది. ఈ రెండు మనకు కావాల్సిందే, రైట్? ఇప్పుడు మనం ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ గురించి మాట్లాడుకుందాం. లైవ్ లో నేను ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా నేను మీకు చూపిస్తాను. సో మనకి డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. అందులో ప్రధానంగా మీరు, నేను అండ్ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ కలిసి ఫస్ట్ ఇది బెటర్ కదా, మనకు దగ్గరలో ఉంది, ఈజీగా ఉంటుంది, ఖచ్చితంగా వెళ్దాం అనుకునేది ఏంటి? ఫిజికల్ గోల్డ్. ఫిజికల్ గా గోల్డ్ అంటే ఇన్వెస్ట్మెంట్ కి ఒక వేరియేషన్ ఉంటుంది, కన్సంప్షన్ కి ఒక వేరియేషన్ ఉంటుంది. అంటే ఇన్వెస్ట్మెంట్స్ కంటే కొంతమంది గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కెట్స్ కొంటారు. అది ఆపేసేయమని నేను చెప్తాను. అది పెద్దగా యూజ్ లేదు. ఎందుకు నేను మీకు ఇప్పుడు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఇండియన్స్ చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా. ఇన్ఫాక్ట్ ఇలా చేయడం ద్వారానే చాలా వరకు గవర్నమెంట్ కి అన్నెసరీగా హైయర్ టాక్సెస్ ని అండ్ జిఎస్టీ ని కట్టేస్తున్నారు. ఇది వెంటనే ఆపండి మీరు ఒకవేళ గోల్డ్ ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే. కానీ ఒకవేళ మీరు ఆర్నమెంట్స్ ని కొంటున్నారు అనుకోండి, మీ ఇంట్లో ఆడవాళ్ళ కోసమా, పిల్లల కోసమా, మీకోసమా, దెన్ ఇట్స్ డిఫరెంట్ సినారియో. ఎందుకంటే అల్టిమేట్ గా మనం డబ్బులు సంపాదించేది, ఇన్వెస్ట్మెంట్ చేసేది అంతా కూడా మన ఓన్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ గా మనం బెటర్ గా ఉండడానికి అని మీరు అనుకుంటూ అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ మీ ఇంట్లో వాళ్ళ కోసం చేస్తుంటే అది మాట్లాడడానికి లేదు, ఆ ఎమోషనల్ థింగ్స్ గురించి మాట్లాడడానికి లేదు. బట్ యాజ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చూస్తూ మీరు కానీ ఫిజికల్ గా కాయిన్స్ లో, బిస్కెట్స్ లో చేస్తుంటే మీరు ఫస్ట్ చూడాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాటి పైన మీకు మేకింగ్ చార్జెస్ ఈ గోల్డ్ బిస్కెట్స్ కాయిన్స్ రిలేటెడ్ గా లేకపోతున్నా మీరు దాని మీద జిఎస్టీ పే చేస్తుంటారు. గోల్డ్ మీద అన్నెసరీగా జిఎస్టీ పే చేస్తుంటారు. అండ్ ఇది కాదు నా మెయిన్ కన్సర్న్ అంతా కూడా. మా మెయిన్ కన్సర్న్ అంతా కూడా మీరు దాన్ని ఎక్కడ స్టోర్ చేస్తారు, ఎక్కడ పెట్టుకుంటారు, బ్యాంక్ లో పెడతారా? మళ్ళీ అది కూడా ఇష్యూయే కదా. మీరు దాన్ని టైం టు టైం చెక్ చేసుకుంటూ ఉండాలి. అమ్మాలనుకుంటారు, హాఫ్ గోల్డ్ బిస్కెట్ అమ్మగలుగుతారా, హాఫ్ కాయిన్ అమ్మగలుగుతారా? మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది, చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, మీరు వెంటనే దాన్ని ట్రేడ్ చేయగలరా? వెళ్ళి తీసుకురావడం, బయటకు వెళ్ళడం. అండ్ అమ్ముతున్నప్పుడు కూడా ఎక్కువ ఫోకస్ అండ్ రిటెన్షన్, ప్రైస్ రిలేటెడ్ గా కూడా మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ గోల్డ్ జ్యువెలరీ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకైతే ఒక పెద్ద హెడేక్ అని చెప్తాను. ఎందుకంటే అక్కడ మేకింగ్ చార్జెస్ 5 నుంచి 15%, 20-25% కూడా ఉంటాయి. అడల్టరేషన్ ప్యూర్ స్కామ్ ఇక్కడ. ఈ రీసెంట్ టైమ్స్ లో చాలా షార్ట్స్ చేశాను కదా, దాని మీద ఎంత నెంబర్ ఉంది? 750 ఉందా? అసలు ఇది 18 క్యారెక్టర్, 22 క్యారెక్టర్, 24 క్యారెక్టర్ అని ఇస్తున్న మీ గోల్డ్ కాయిన్స్ 24 క్యారెక్టర్ అని మీరు ఎలా చెప్పగలుగుతారు? మీకు ఏదైనా స్టాండర్డ్ సర్టిఫికేషన్ ఉందా? ఈ ప్యూరిటీ రిలేటెడ్ గా కూడా మీరు ఇష్యూస్ ని ఫేస్ చేస్తారు. కాబట్టి జ్యువెలరీ ఆర్ గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్ ఏవైనా ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ పర్పస్ జీరో, దాన్ని అసలు పక్కకు తీసేయండి. డిజిటల్ గోల్డ్స్ లైక్ ఈ ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఇలా ఉంటాయి కదా, అందులో ₹100 నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చని ఓ నోటిఫికేషన్స్ పంపిస్తుంటారు కదా. ఇక రెండు విషయాలు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అది సెబీ, ఆర్బీఐ రెగ్యులేటెడ్ కాదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, దాంట్లో జిఎస్టీ 3% అప్లై అవుతుంది. థర్డ్ థింగ్, కన్వర్షన్ చార్జెస్ కూడా, లైక్ ఒకవేళ మీరు ఫిజికల్ గా దాన్ని చార్జ్ తీసుకుంటున్నా ఆర్ ఇంకేదైనా మోడ్ లో దాన్ని కన్వర్ట్ చేయాలనుకుంటున్నా కొన్ని ప్లాట్ఫామ్స్ మీకు కన్వర్షన్ చార్జెస్ ని కూడా చార్జ్ చేస్తాయి. ఈ చార్జెస్ డిజిటల్ గోల్డ్ లో ఉన్న మెయిన్ థ్రెట్ అనమాట. డిజిటల్ గోల్డ్ లో నేనైతే ఇప్పటివరకు రూపాయి ఇన్వెస్ట్ చేయలేదు, చెయ్యను, బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూస్. అండ్ థర్డ్ ఆప్షన్, సోవరెన్ గోల్డ్ బాండ్స్. బ్యూటిఫుల్ కాన్సెప్ట్. గోల్డ్ పెరుగుతుంటే మన అసలు పెరుగుతుంటది, గోల్డ్ తో పాటు డబ్బులు పెరుగుతుంటది. 2.5% వడ్డీ ఇస్తున్నారు. లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేస్తున్న వాళ్ళకి ట్యాక్స్ దాని నుంచి తీసేస్తున్నారు. ఎంత బ్యూటిఫుల్ ప్రొడక్ట్ ఇది. ఇది మనకి బ్యూటిఫుల్, గవర్నమెంట్ కాదు. ఈ నష్టాన్ని తెలుసుకున్న గవర్నమెంట్ వీటిని ఆపేసింది. నిర్మలా సీతారామన్ గారు క్లియర్ గా రీసెంట్ టైమ్స్ లో అనౌన్స్మెంట్ చేశారు. ఇవి రావు, వీటి గురించి ఆలోచించడం వేస్ట్. ఇవి బెస్ట్. ఎంటైర్ క్లాస్ లో ఇది బెస్ట్. నేను జనవరిలో చేసినప్పుడు ఉన్నాయి అవి, ఆ వీడియోలో చెప్పాను. మోస్ట్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకో ఉండొచ్చు చాలా మంది, బట్ ఇప్పుడు లేవు. అంటే ఇప్పుడు లేవంటే ఉన్నాయి, మీకు ట్రేడబుల్ లో కనిపిస్తుంటారు. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కొత్త సిరీస్ రావట్లేదు అనమాట. సో కాబట్టి సోవరెన్ గోల్డ్ బాండ్స్ రిలేటెడ్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మాట్లాడుకోవడం యూజ్ లేదు. బట్ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు భయపడద్దు, మీ డబ్బులు మీకు వస్తుంది. లాస్ట్ లో ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ, వడ్డీలు కానీ అన్ని యాస్టీస్ గవర్నమెంట్ చెప్పిన బాండ్స్ అండి అవి. వాటి గురించి మనం భయపడితే అలా. ఇప్పుడు కొత్తగా ఇవ్వట్లేదంటే పాత వాటిని ఏం థింక్ చేయాల్సిన నీడ్ లేదు. ఎండింగ్ వస్తున్నది. ఎందుకంటే నేను ఫైనల్ గా నేను ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే రెండు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, గోల్డ్ ఈటీఎఫ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. వీటి రిలేటెడ్ గా డీటెయిల్డ్ అనాలిసిస్ మీకు కావాలి. ఎందుకంటే ఆ రెండు మంచివే, కానీ ఏది ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి? మీరు గోల్డ్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, గోల్డ్ ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా? దీని ఇప్పుడు మనం డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఇది గోల్డ్ ఈటీఎఫ్స్ రిలేటెడ్ గా మార్కెట్ లో ఉంటున్న టాప్ ఈటీఎఫ్, అండ్ ఇది గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా మార్కెట్ లో ఉంటున్న టాప్ మ్యూచువల్ ఫండ్స్. వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఈటీఎఫ్ కి అయితే ఖచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ కావాలి. మ్యూచువల్ ఫండ్స్ కి అయితే మీరు మీ బ్యాంక్ యాప్స్ ని కానీ వీటిని కానీ యూజ్ చేసి ఈ పేర్లని మీరు చూసుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్స్ అనే సెక్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మీరు ఈ పేర్లను చూసుకొని కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు రెండు మైండ్ లో ఉంచుకోండి. ఒకటి ఎక్స్పెన్స్ రేషియో ఎలా ఉంది, ఐఎన్ఏవి ఎలా ఉంది. అవి ఎక్కడ బెటర్ గా ఉంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ద్వారా ఇంకొంచెం బెటర్ లాభాలని మనం సంపాదించుకోవచ్చు. ఫస్ట్ ఈటీఎఫ్ లో ఎలా లైవ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఎస్ఐపి ఎలా చేయాలి ఈటీఎఫ్ లో అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్, మీరు ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీకు ఒక డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ కావాల్సి ఉంటుంది. ఇండియాలో ఉంటున్న టాప్ బ్రోకింగ్ కంపెనీస్ ఫ్రీగా ఎవరు అకౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఎటువంటి యాన్యువల్ చార్జెస్ ని కూడా, మెయింటెనెన్స్ చార్జెస్ ని కూడా తీసుకొని బ్రోకర్స్ ఒక లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. అలా మీకు ఒక అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఆర్ మీకు ఆల్రెడీ డీమ్యాట్
డీమ్యాట్ అకౌంట్ ఉంటే ఆ యాప్ ని ఓపెన్ చేస్తే మీకు ఫస్ట్ ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ మీకు కనిపించేవన్నీ వాచ్ లిస్టులు ఉంటాయి. అందులో ఏదైనా ఒక వాచ్ లిస్ట్ దగ్గరకు వచ్చి కింద సర్చ్ అండ్ యాడ్ అని ఉందా, అది క్లిక్ చేయండి. ఇక్కడ నేను మీకు ఇక్కడ చూపిస్తున్న ఈటీఎఫ్లు ఉన్నాయి కదా, వాటిల్లో ఎక్కడైతే మీకు ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుందో, ట్రాకింగ్ ఎర్రర్ తక్కువగా ఉంటుందో మీరు ఒకసారి చెక్ చేసుకొని మీకు నచ్చిన ఈటీఎఫ్ ని జస్ట్ ఇక్కడికి వచ్చి ఆ పేరుని టైప్ చేయండి. లైక్ ఇక్కడ ఫస్ట్ నిపాన్ ఇండియా ఈటీఎఫ్ అని ఉందా, అలా నిపాన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్. ఇక్కడ ఏదైతే మీకు పేరు ఉందో అదే నేను ఇక్కడ టైప్ చేస్తే నాకు ఇది వచ్చింది కదా, దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ బై చేసుకోవచ్చు, ఆర్ నా దగ్గర ఆల్రెడీ ఉంటే దాన్ని సెల్ చేయొచ్చు. ఒకవేళ ఇప్పుడు మీరు ఈటీఎఫ్ లో కూడా నేను నెల నెల ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, బికాస్ మ్యూచువల్ ఫండ్స్ లోనే కదా ఎస్ఐపిస్ ఉంటాయి, ఎలా ఎస్ఐపి చేయొచ్చు మంత్లీ ఇప్పుడు 70 రూపాయలు ఉంది, నేను అది నెల నెల కొనుక్కుంటూ పోవాలి నా పిల్లల కోసం, నేను ఈటీఎఫ్ లో కూడా ఎస్ఐపి చేయాలనుకుంటున్నానంటే జస్ట్ మీ ట్రేడింగ్ యాప్ ని ఓపెన్ చేయండి. నేను ఇక్కడ 5 years ప్లాట్ఫామ్ తీసుకున్నాను, బట్ మీరు జిరోదా కానీ అప్స్టాక్ కానీ ఇంకే ఇతర బ్రోకింగ్ ప్లాట్ఫామ్ లోనే తీసుకోండి. వాటన్నిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉన్నాయి. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతుంటే ఓపెన్ చేసుకోవడానికి, అకౌంట్ ఉంటే నీడేం లేదు, అకౌంట్ లో ఒకసారి చెక్ చేయండి నేను చెప్పింది ఉందా లేదా అని. ఇక్కడ గోల్డ్ బీస్ ఉంది కదా, ఆ గోల్డ్ బీస్ ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక బై ని క్లిక్ చేయండి. బై క్లిక్ చేశాక లాస్ట్ లో స్మార్ట్ అని ఉంది కదా, స్మార్ట్ అని అది క్లిక్ చేయండి. తర్వాత ఈక్విటీ స్మార్ట్ ఎస్ఐపి అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి నెల నెల మీరు ఎన్ని క్వాంటిటీస్ కొనాలనుకుంటున్నారు, లెట్స్ సే మీరు నెల నెల 100 క్వాంటిటీలు అంటే 7,200, బికాస్ ఇక్కడ 72 లో ఉంది. 100 క్వాంటిటీలు అంటే 72 ఇంటూ 100 7,200 అవుతుంది. సో 100 క్వాంటిటీ కొనాలనుకుంటున్నాను, 100 పెట్టండి. లేదు నేను నెల నెల ఒక 5,000 గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తాను, లేదు నేను నెల నెల ఒక 1,000 రూపాయలకి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, 1,000 రూపాయలకి. సో అది పెట్టేసుకుంటే అది ఎలా మీరు నెల నెల చేస్తారా, వారం చేస్తారా, లేకపోతే రోజు కూడా చేస్తారా, రోజు కూడా 72 రూపాయలతో మీరు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇలా డైలీ అని పెట్టుకుంటే మీకు వస్తుంది. సో ఇలా చాలా మందికి తెలియదు డైలీ కూడా గోల్డ్ లో ఇంత పర్సెంట్ ఎస్ఐపి లెక్కన ఈటీఎఫ్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు గోల్డ్ రోజు కూడా ఇంత పెట్టేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఇలా పెట్టారు, లేదా వీక్లీ, లేదంటే మంత్లీ, లేదంటే కస్టమ్ పెట్టుకుంటే ఏదైనా పర్టికులర్ డేట్ పెట్టుకొని ఆ టైంలోనే ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు చేయొచ్చు. ఎస్ఐపి పెట్టారు మంత్లీ, అది ఎప్పుడు కట్ అవ్వాలి, మంత్ లో ఫస్ట్ డే కట్ అవ్వాలా, మీకు శాలరీ వస్తుంటే దాని తర్వాత డే కట్ అవ్వాలా, అది ఎప్పుడో ఒకటి మీరు డేట్ పెట్టేసుకొని మీరు ఎస్ఐపిని స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు అలా కాదు నేను డైరెక్ట్ గానే గోల్డ్ లో నాకు నచ్చినప్పుడు నేను కొనుక్కుంటానంటే సేమ్ ఇందాకట్లా వచ్చేసి గోల్డ్ బీస్ అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి బై ని క్లిక్ చేసి చూడండి ధర ఎంత ఉందో చూడండి. ఆ ధరని ఇక్కడ ఉంటున్న ఐఎన్ఏవి తో కంపేర్ చేయండి. ఐఎన్ఏవి రెండు ఒకటేగా ఉంటే మీకు ఎన్ని క్వాంటిటీస్ కావాలో, లెట్స్ సే నాకు 100 క్వాంటిటీ కావాలి, ఇక్కడ క్వాంటిటీ దగ్గర 100 పెట్టేసి ప్రైస్ మనకి అక్కడ ఎక్కడ ఉందో ఎంత అమ్ముతున్నారో అంత చూసుకొని పెట్టేసి, లేదంటే మార్కెట్ ధర అయినా పెట్టేసి ఇక్కడ బై 100 క్వాంటిటీ ఉందో అది క్లిక్ చేసి ఓకే చేశారంటే మీరు మీ డీమ్యాట్ అకౌంట్ లోకి గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నట్టు. నెల ఒక పాయింట్ ఆఫ్ టైం లో మన డీమ్యాట్ అకౌంట్ లో డబ్బులు వేసుకుంటే చాలు, అదే ఆటోమేటిక్ గా ఈ గోల్డ్ ఈటీఎఫ్ లో పెట్టుబడిగా వెళ్ళిపోతుంది అనమాట. కానీ గుర్తుంచుకోండి, మీరు ఎస్ఐపి పెడుతున్నప్పుడు ఒక డేట్ పెడుతున్నారు కదా, ఆ డేట్ కంటే ముందే మీ డీమ్యాట్ అకౌంట్ లో డబ్బుల్ని యాడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఇది ఎలా లాజికల్ గా మీరు చేయాలంటే, ఎప్పుడైతే మీకు వీలవుతుందో ఎస్ఐపి చేయడానికి గోల్డ్ ఈటీఎఫ్ లో, దాని ఆ తర్వాత రోజు ఎస్ఐపి డేట్ గా పెట్టుకోండి. సో దట్ మీకు వీలైన రోజు డబ్బుల్ని యాడ్ చేసుకుంటే తర్వాత డే మీరు ఎస్ఐపి డేట్ గా పెట్టుకొని ఉంటారు కాబట్టి ఆ రోజుకి ఆల్రెడీ డబ్బులు ఉంటుంది అండ్ అది ఆటోమేటిక్ గా ఎస్ఐపికి ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుంది. వెరాజ్ మీరు మ్యూచువల్ ఫండ్స్ కి వచ్చేసరికి ఇదిగోండి గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి ఇండియాలో ఉంటున్న టాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇవి. ఇది మీరు డైరెక్ట్ గా మీ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ లో కానీ, ఆర్ నేను కింద డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ ఇచ్చాను కదా, వాటి ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకున్న ఒక్కొక్క బ్రోకింగ్ కంపెనీకి ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్ యాప్ ఉంటుంది. కొందరికైతే ఒకే యాప్ లోని మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి. లైక్ జిరోదాకి చూడండి సెపరేట్ గా కాయిన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. సో ఆ కాయిన్ అనే యాప్ లో మీరు లాగిన్ అవ్వగానే మీకు పైన సర్చ్ అని ఉంటుంది. ఆ సర్చ్ దగ్గరికి వెళ్ళి మీకు ఇక్కడ కనిపిస్తున్న మ్యూచువల్ ఫండ్ లో ఏ మ్యూచువల్ ఫండ్ అయినా ఎంటర్ చేయండి. నేనైతే ఫస్ట్ యాక్సిస్ గోల్డ్ ఫండ్ ఎంటర్ చేస్తున్నాను. యాక్సిస్ గోల్డ్ చూడండి, నాకు పైన వచ్చిందా యాక్సిస్ గోల్డ్ అని. ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ చూపిస్తాయి. గ్రోత్ IDCW అని మనం గ్రోత్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి ఎస్ఐపి చేస్తారా అంటే నెల కొంత డబ్బులు వేస్తారా, బై ఒకేసారి పెద్ద మొత్తంలో లంసం గా ఇన్వెస్ట్ చేస్తారా, ఇది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ముఖ్యంగా గమనించండి, ఈటీఎఫ్ లో ఎగ్జిట్ లోడ్ ఉండదు, కానీ ఇలా మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎగ్జిట్ లోడ్ అని ఉంటుంది. ఎక్స్పెన్స్ రేషియో అంటే మీరు ఇన్వెస్ట్ చేస్తున్న డబ్బులకి వాళ్ళు మేనేజ్ చేస్తున్న దానికి తీసుకునేది అనమాట. బట్ ఎగ్జిట్ లోడ్ ఏంటంటే ఇక్కడ చెప్పారు చూడండి, మీరు ఇన్వెస్ట్ చేసిన 15 రోజుల లోపల కానీ మీరు బయటకు వచ్చేద్దాం అనుకుంటే 1% ఎగ్జిట్ లోడ్ పడుతుంది. మీరు పెడుతున్న డబ్బుల్లో 1% మీకు ఇంచుమించు చెప్పాలంటే ఒక పెనాల్టీ లా అనుకోండి. కాబట్టి ఎగ్జిట్ లోడ్ ని కూడా క్లిక్ చేసి ఎన్ని డేస్ లోపు మీరు బయటికి తీసేస్తే మీకు పెనాల్టీ పడుతుంది అంటున్నారో చెక్ చేసుకొని అన్ని డేస్ వరకు మీరు అసలు టచ్ చేయరనుకుంటేనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. మోస్ట్లీ 15 డేస్ లోపు అయితే మీరు చేయరు కదా బయటికి మోస్ట్లీ, సో ఇబ్బంది లేదు. నాకు ఈ ఎగ్జిట్ లోడ్ తలనొప్పొద్దు అనుకుంటే ఈటీఎఫ్ లోకే వెళ్ళాలి. సో ఎగ్జిట్ లో నేను 15 డేస్ కి ఏం టచ్ చేయను అనుకుంటే జస్ట్ బై ని క్లిక్ చేసి మీరు ఎంత పెట్టాలనుకుంటున్నారో అంత డబ్బులు అక్కడ
ఇన్వెస్ట్మెంట్ కి సెలెక్ట్ చేసి దేని ద్వారా పే చేస్తారు, యూపీఐ, బ్యాంక్ ట్రాన్స్ఫర్, మీ పేమెంట్ మెథడ్ ని సెలెక్ట్ చేసి బై ని క్లిక్ చేస్తే మీరు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి చేయొచ్చు. ఆర్ ఈవెన్ ఎస్ఐపి ని కూడా క్లిక్ చేసి, ఇందాక ఈటీఎఫ్ లో ఎస్ఐపి ని చూపించాను కదా, ఆ విధంగానే మీరు ఇక్కడ ఎస్ఐపి ని కూడా వారానికి చేస్తారా, నెలకి చేస్తారా, 3 నెలలకు ఒకసారి చేస్తారా, అండ్ ఏ రోజున చేస్తారు, అండ్ సంవత్సరం ఏమైనా పెంచుకుంటూ పోతారా, స్టెప్ అప్ ఎస్ఐపి ఏమైనా చేస్తారా, అలా మీకు కావాలని డీటెయిల్స్ అన్ని పెట్టుకున్నా క్రియేట్ ఎస్ఐపి కొట్టినా ఎస్ఐపి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫర్దర్ గా వీడియోని కంటిన్యూ చేసే ముందు ఇప్పటి వరకు మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అనిపించి ఇంకా లైక్ చేయకపోతుంటే, వాల్యుబుల్ కంటెంటే మేము అందించామనుకుంటే మాత్రం ఒక లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. సో ఇక్కడ మీకు తెలియాల్సింది రెండే రెండు. ఇండియాలో ఉన్న టాప్ ఈటీఎఫ్లు ఏంటి, అవి ఇక్కడ ఇచ్చేసాను. మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, అవి కూడా నేను మీకు ఇక్కడ ఇస్తున్నాను. అండ్ అవి ఏ యాప్స్ లోకి వెళ్ళి ఎలా కొనాలనేది తెలుసుండాలి, ఏం చెక్ చేసుకోవాలో తెలుసుండాలి. అది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఆ యాప్స్ మీకు లేకపోతుంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్స్ ఉంటాయి, చెక్ చేయండి. అండ్ ఆ అన్ని బ్రోకర్స్ కూడా సెబీ అండర్ లో రిజిస్టర్ అయిన బ్రోకర్సే. గోల్డ్ ఈటీఎఫ్ ఏంటంటే మీరు ఎప్పుడైనా కొనొచ్చు, ఎప్పుడైనా అమ్మేయచ్చు. బట్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే మీరు ఇప్పుడు కొనాలి అనుకుంటున్నారు అనుకోండి, లెట్స్ సే గోల్డ్ బాగా పడిపోయింది, 10% పడిపోయింది, ఇమీడియట్ గా ఆ ప్రైస్ లో మీకు గోల్డ్ కావాలంటే అలా అవ్వదు. ఒక టైం కి సెటిల్ చేసుకొని అక్కడ ఉంటున్న ఎన్ఏవి ప్రకారం మీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ క్యారీ అవుతుంది అనమాట. సో ఇమీడియట్ గా ఎట్ దట్ పాయింట్ మీ గోల్డ్ పడింది, పెరిగింది, కొనాలి లేదా అమ్మేయాలి, మీ హ్యాండ్స్ తోనే మీరు చేసేయచ్చు విత్ గోల్డ్ ఈటీఎఫ్. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ తో అలా కాదు. చార్జెస్ విషయానికి వస్తే ఎక్స్పెన్స్ రేషియో యూజువల్ గా గోల్డ్ ఈటీఎఫ్ లో తక్కువ ఉంటది, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువ ఉంటది. బట్ పర్సనల్ గా నాకు రీసెంట్ టైమ్స్ లో నేను గమనిస్తున్న దాని ప్రకారం మిగిలిన అన్ని ఈటీఎఫ్ లో లైక్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న ఇండెక్స్ ఈటీఎఫ్ అంతా అది వర్క్ అవుతుంది. కానీ గోల్డ్ పరంగా వచ్చేసరికి మరీ అంత డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు ఎక్స్పెన్సెస్ పరంగా. సో ఎక్స్పెన్సెస్ ని పక్కన వదిలేద్దాం. బట్ ఇమీడియట్ గా నేను వెంటనే వెళ్ళి కొనాలి, వెంటనే అమ్మేసేయాలి, ఇమీడియట్ గా నేను ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటే గోల్డ్ ఈటీఎఫ్ బెటర్ కంపేర్డ్ విత్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. ఇది గోల్డ్ ఈటీఎఫ్ కి ఎడ్జ్ ఇస్తుంది. వేరస్ మ్యూచువల్ ఫండ్ కి ఎక్కడ ఎడ్జ్ అంటే గోల్డ్ ఈటీఎఫ్ లో కొంటున్న వాళ్ళు, నేను గతంలో మీకు ఒక ఎన్ఎస్సి సైట్ చూపించాను, అందులో ఇప్పుడు నేను గోల్డ్ బీస్ ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. గోల్డ్ బీస్ ని మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ మీరు చూస్తున్న వాల్యూ ఏదైతే ట్రేడబుల్ వాల్యూ అంటే ఈటీఎఫ్ ఉంటుందో అది ఐఎన్ఏవికి దగ్గరగా ఉందనుకోండి. ఐఎన్ఏవి అంటే దాని రియల్ వాల్యూ. ఇది కొని అమ్మే వాళ్ళు మార్చగలుగుతారు ఈ పైనుండేది. కానీ ఇది మాత్రం వాళ్ళ దగ్గర ఉంటున్న గోల్డ్ నిల్వల ప్రకారం ఒక్కొక్క యూనిట్ వాల్యూ ఎంత అనేది ఇక్కడ కింద ఉంటుంది. మీరు గోల్డ్ కొనాలనుకుంటుంటే, ఈటీఎఫ్ ద్వారా కొనాలనుకుంటే ఇక్కడికి రండి, ఎన్ఎస్సి వెబ్సైట్ కి రండి. అక్కడ నేను ఇందాక కొట్టినట్టు గోల్డ్ బీస్, ఇది ఎలా కొనాలో కూడా చెప్తా. BEES అది కొడితే నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్ బీస్ వస్తుంది. దాని దగ్గరకు వచ్చి ఐఎన్ఏవి ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఐఎన్ఏవికి ఇది దగ్గరగా ఉందనుకోండి, ఇప్పుడైతే తక్కువగా ఉంది, ఇన్ఫాక్ట్ దగ్గరగా ఉందనుకోండి, దానికి ఓకే, బయర్ అక్కడ ఉంటే కొనేసుకోండి వాడి దగ్గర నుంచి. బట్ ఐఎన్ఏవి కంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడంటే అలా ఉంది, కానీ గోల్డ్ బాగా పెరిగిపోతుంది అనుకోండి, కొనే వాళ్ళు ఎక్కువై అమ్మే వాళ్ళు తక్కువై ఇది బాగా ఎక్కువ వెళ్ళిపోయి ఉంటుంది మీకు ఐఎన్ఏవి కంటే. అప్పుడు అనుకోండి, అప్పుడు గోల్డ్ ఈటీఎఫ్ లతో వద్దు, మ్యూచువల్ ఫండ్స్ తోనే వెళ్ళాలి మనం. ఓకేనా? సో మంత్లీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఐఎన్ఏవి కానీ ఈ పాయింట్ దగ్గరగా ఉందంటే గోల్డ్ ఈటీఎఫ్ తో వెళ్ళడమే మంచిది కంపేర్డ్ విత్ మ్యూచువల్ ఫండ్. అండ్ ఇది ఎందుకు నేను సెలెక్ట్ చేశానంటే, నిప్పాన్ ఇండియా వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేశానంటే వీళ్ళ దగ్గర టోటల్ మార్కెట్ క్యాపిటల్ కానీ, ఫ్రీ ఫ్లోట్ కానీ, అండ్ ట్రేడింగ్ క్వాంటిటీ కానీ 105 lakhs అంటే 1 crore దగ్గరగా వాల్యూమ్స్ జరిగాయి దీంట్లో. సో మీరు కొనాలన్నా అమ్మాలన్నా కొంత లిక్విడిటీ ఉంటుంది నిప్పాన్ ఇండియాకి సంబంధించిన ఈటీఎఫ్ లో, ఈ గోల్డ్ బీస్ కి సంబంధించి. కాబట్టి ఇది సెలెక్ట్ చేశాను. ఇది ఆల్మోస్ట్ 2007 నుంచి కూడా ఉంది మార్కెట్ లో. అండ్ ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనకి డీమ్యాట్ అకౌంట్ ఖచ్చితంగా కావాలి. వెరస్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో డీమ్యాట్ అకౌంట్ అవసరం లేదు, త్రూ యువర్ బ్యాంక్ అకౌంట్ కూడా చేసేయచ్చు. సో మ్యూచువల్ ఫండ్స్ లో ఎవరు చేయాలి? ఫైనల్ గా గోల్డ్ ఈటీఎఫ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ తో కంపేర్ చేసినప్పుడు ఎక్స్పెన్స్ రేషియోను వదిలేసేయండి, కంపేర్ చేసుకోండి. అక్కడ ఏం పెద్ద డిఫరెన్స్ రావట్లేదు. ఎక్కడ ఇంపార్టెంట్ అంటే మీరు ఇమీడియట్ గా గోల్డ్ పెరుగుతుంది, ఈ పాయింట్ లో నెక్స్ట్ పెరుగుతుంది అని మీకు అప్డేట్స్ అనిపించి వెంటనే ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటే మీకు గోల్డ్ ఈటీఎఫ్ లో బెటర్ అవుతాయి కంపేర్ విత్ మ్యూచువల్ ఫండ్స్. ఎక్స్పెన్స్ రేషియో ఇంచుమించు సిమిలర్ గానే ఉందనుకుందాం. అండ్ ఎక్కడ ఇష్యూ వస్తుంది అంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఎగ్జిట్ లోడ్ ఏదైనా ఉండొచ్చు, అదొకసారి చెక్ చేసుకోండి. అంటే మీరు పెట్టి 2 రోజుల్లో ఎగ్జిట్ అవ్వాలనుకున్నారు, అక్కడ ఎగ్జిట్ లోడ్ ఏమైనా ఉండొచ్చు, ఇదని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండొచ్చు, అవి ఒక్కసారి చెక్ చేసుకోండి. అండ్ ఒకవేళ నేను మీకు చూపించిన స్మార్ట్ ఎస్ఐపి ఫీచర్ మీరు యూజ్ చేస్తున్న బ్రోకింగ్ యాప్ లో లేకపోతుంటే అది 5 years ప్లాట్ఫామ్ అనమాట. ఆ అకౌంట్ ఫ్రీగానే ఇస్తున్నారు, యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ కూడా ఏమీ లేవు. అండ్ అది సెబీ రిజిస్టర్డ్ బ్రోకింగ్ ప్లాట్ఫామ్. సో రెగ్యులేట్ అవుతుంది సెబీ ద్వారా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సెబీ ద్వారానే ఆ ప్లాట్ఫామ్ కూడా రెగ్యులేట్ అవుతుంది. అండ్ దానికి అకౌంట్ ఓపెనింగ్ చార్జెస్ లేదు, ఏఎంసీ యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ కూడా లేదు. కొని అమ్ముతున్నప్పుడు మిగిలిన వాళ్ళు ఎలాంటి చార్జెస్ తీసుకుంటారు, తక్కువలో ఎలా తీసుకుంటారు, వీళ్ళు కూడా అలానే తీసుకుంటారు. అది ఓపెన్ చేయడానికి కావాల్సిన లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. అదేం ప్రమోట్ చేస్తున్నది కాదు, మీరు కావాలనుకుంటే జీరోదో ఓపెన్ చేయండి, అప్ స్టాక్ ఓపెన్ చేయండి, ఇండియాకి సంబంధించిన టాప్ బ్రోకర్స్ ఒక లింక్స్ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ కావాలి. ఛానల్ నుంచి చూస్తున్న కంటెంట్ మీకు వాల్యుబుల్ గా అనిపించి మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటున్నప్పుడు త్రూ ఆ లింక్స్ ద్వారా వెళ్ళడానికి ప్రయత్నించండి. అండ్ మీ పాటికి మీరు చెప్పేస్తున్నారు ఈటీఎఫ్ పరంగా పూర్తి వివరాలు ఎలా తెలుసుకోవాలి? ఈటీఎఫ్ అంటున్నారు, మరి ఫిజికల్ గోల్డ్ కాదు, డిజిటల్ గోల్డ్ కాదు, సోవరిన్ గోల్డ్ బాండ్ కాదు, ఈటీఎఫ్ అంటే ఎలా తెలుసుకోవాలి? దాని గురించి ఈ వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ మన వీడియోలో, అవి కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. అండ్ మ్యూచువల్ ఫండ్ లో మీరు చెప్తున్నారు వెళ్ళి చెక్ చేయండి, ఎక్స్పెన్స్ రేషియో ఎంతో చెక్ చేయండి, అండ్ వాళ్ళ
వాళ్ళకి సంబంధించిన ఎగ్జిట్ లోడ్ ఏదైనా ఉంటే చెక్ చేయండి. అవి ఎలా చెక్ చేయాలి అది కూడా మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా ఉన్న ఈ మాస్టర్ క్లాస్ చూస్తే మీకు అర్థమవుతుంది. తెలిసి పెట్టుకోవడంలో అయితే తప్పేం లేదు కదా. మీ లైఫ్ లాంగ్ చేసే ఇన్వెస్ట్మెంట్ కి ఒక్కసారి మీరు వీడియో చూడడం ఖచ్చితంగా మీకు వాల్యూని యాడ్ చేస్తుంది. అవి కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, అబ్జర్వ్ చేయండి. ఫైనలీ టాక్సేషన్ దగ్గరకు వద్దాం. మీరు ₹1,00,000 పెట్టుకున్నారు, గోల్డ్ బిస్కెట్స్ కానీ గోల్డ్ కాయిన్స్ కానీ, మీ పాన్ కార్డ్ అవన్నీ ఇచ్చారు. తర్వాత మీరు అమ్ముతున్నప్పుడు కూడా మీ పాన్ కార్డ్ అవన్నీ ఇచ్చారు. సో ఫైనల్ గా మీరు కొన్నారు, అమ్మారు. అమ్ముతున్నప్పుడు 2 సంవత్సరాల తర్వాత అమ్మారు అనుకోండి, 1,00,000 కొన్నారు, 1,20,000 అమ్మారు అనుకోండి. ఆ ఎక్స్ట్రా 20,000 ఉంది చూసారా, దాని మీద మీరు 12.5% ట్యాక్స్ కట్టాలి ఫిజికల్ గోల్డ్ లో అయితే. ఒకవేళ మీరు కొన్న 2 years బిఫోర్ అమ్మేశారు అనుకోండి, ఇది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కిందకి వస్తుంది. మీ ఇన్కమ్ ఎలా అయితే ఉంటుందో దాని కింద మీరు ట్యాక్స్ ని పే చేయాలి. మరి డిజిటల్ గోల్డ్ కి సేమ్ ఫిజికల్ గోల్డ్ కి ఎలా అనుకున్నాం అలానే. వెరాజ్ ఈటీఎఫ్ కి మ్యూచువల్ ఫండ్ కి వచ్చేసరికి కొంత డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈటీఎఫ్ కి వచ్చేసరికి 2 సంవత్సరాలు కాదు, 1 సంవత్సరమే. 1 సంవత్సరానికి మించి మీరు హోల్డ్ చేస్తుంటే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, 1 సంవత్సరం లోపు మీరు హోల్డ్ చేస్తుంటే అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో ఎస్టీసీజీ అంటేనే మీ ఇన్కమ్ ట్యాక్స్ తో వేసేస్తారు. ఎల్టీసీజీ అంటే 12.5% ఏదైతే మీరు గెయిన్స్ వచ్చాయో మొత్తం మీద కాదు, గెయిన్స్ లాభాల మీద అనమాట. వెరాజ్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసరికి ఇక్కడ ఎస్టీసీజీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతుంటే అది కూడా మన ఇన్కమ్ ప్రకారమే టాక్సబుల్ లోకి వెళ్ళిపోతుంది. కానీ అది 24 months లైక్ ఫిజికల్ గోల్డ్ డిజిటల్ గోల్డ్ లాగా. అదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయితే కూడా ఇక్కడ కూడా 12.5%. సో చూస్తే వీటన్నిటిలో కూడా ట్యాక్స్ పరంగా కూడా మనకి ఈటీఎఫ్ లో ఇంకొంచెం ఫేవరబుల్ గా కనిపిస్తూ ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసిందని. ఈ వీడియో మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తే యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అండ్ మీరు ఒకవేళ ఈటీఎఫ్ లో ఎస్ఐపి లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా దానికి కావాల్సిన ప్లాట్ఫామ్ ఫైర్స్ ప్లాట్ఫామ్, జీరోదా, అప్స్టాక్ వీటన్నిటిని కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి అకౌంట్స్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా వాటికి సంబంధించిన ఫ్రీ అకౌంట్ ఓపెనింగ్ లింక్స్ ని కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఆల్రెడీ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. నేనైతే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.